నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శ్రీకాంత్. హైదరాబాద్ మహానగరంలో అక్రమ కట్టడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందా? రాజకీయ పలుకుబడి ఉండి అండదండలుంటే అధికారులు ఆ నాయకులకు కొమ్ముగాస్తారా? అసలు సర్వే నెంబర్లతో సంబంధం లేకుండా, నాలాలతో సంబంధం లేకుండా భూమి కనిపిస్తే చాలు అక్కడ బహుళ అంతస్తులు హైదరాబాద్లో కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయని అనడానికి సజీవ సాక్ష్యం ఈరోజు రాజ్ న్యూస్ బట్టబయలు చేస్తోంది. కేవలం పలుకుబడి ఉంటే చాలు, అంటే అధికారులు పర్మిషన్స్ ఇచ్చేస్తారు. బట్ అమాయకమైనటువంటి ప్రజల ప్రాణాలు వైపు గాల్లో కలిసిపోతుంటే అధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు? ప్రజల ప్రాణాలకు బాధ్యులెవరు? బడా కాంట్రాక్టర్లు కబ్జాలు చేస్తూ ఒక సర్వే నెంబర్లో భూమి ఉంటే ఇంకో సర్వే నెంబర్లోకి ఎంక్రోచ్ అయ్యి అక్కడ అద్దాల మేడలు కడుతుంటే వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? హైదరాబాద్లో గత 2 రోజుల క్రితం కూలినటువంటి ఒక బహుళ అంతస్తు కేవలం తిప్పి కొడితే 50 గజాల లోపు ఉన్నటువంటి ఓ జాగలో అంజయ్ నగర్లో 1 కాదు 2 కాదు ధనార్జనే ధ్యేయంగా 7 అంతస్తులకు కడితే ఆ బిల్డింగ్ కుప్పగూలిపోయింది. 2 చనిపోయారు. ఆ చావులకు బాధ్యులు ఎవరు? అధికారులు కాదా? పర్మిషన్లు ఇస్తున్నటువంటి అధికారులు కాదా? చూసి చూడనట్టు వదిలేస్తున్నటువంటి ఈ వ్యవస్థలు కాదా? ఇలాంటి మరొక కట్టడాన్ని రాజ్ న్యూస్ ఈరోజు బట్టబయలు చేస్తోంది. ఏకంగా శ్మశాన వాటికను కబ్జా చేస్తున్నారు, ఏకంగా నాలానే కబ్జా చేస్తున్నారు. హైదరాబాద్లో హైడ్రా ఎందుకు వచ్చింది? నీళ్ల జాగలో ఉండాలి, ఇళ్లల్లోకి రావద్దు, ప్రజలు అవస్థలు పడొద్దు. ఎందుకంటే హైదరాబాద్లో ఒక్క డల్లు వర్షం పడితేనే చిన్న పిల్లలు మ్యాన్హోల్లో పడి చనిపోయి 2 రోజులకు శవాలై తేలినటువంటి చరిత్ర హైదరాబాద్లో ఉంది. బట్ అయినా కూడా చందానగర్లో గంగారం నాలా కబ్జా జరుగుతుంటే అధికారులు కళ్ళు మూసుకున్నారా? ఎంఆర్ఓలు కళ్ళు మూసుకున్నారా? ఇరిగేషన్ వ్యవస్థ ఏం చేస్తోంది? దీనికి సంబంధించి పూర్తి సాక్ష్యాధారాలని రాజ్ న్యూస్ ఈరోజు బయటపట్టబోతోంది. నాతో పాటు మా క్రైమ్ కరెస్పాండెంట్ పవన్ కూడా జాయిన్ అవుతున్నారు. అసలు ఈ కన్స్ట్రక్షన్స్ ఏంటి, వీళ్లకు పర్మిషన్స్ ఎవరిచ్చారు, ఏ సర్వే నెంబర్లో ఉంది, అసలు ఈ గంగారాం నాలాను ఎంత మేర కబ్జా చేశారు? జనరల్గా అయితే వాటర్ బాడీస్ ఎక్కడంటాయో అక్కడ బఫర్ జోను ఎఫ్టిఎల్ పరిధిని వదిలేసి ఆ తర్వాత కన్స్ట్రక్షన్ చేయాలి. బట్ ఏకంగా నాలాలోనే కన్స్ట్రక్షన్ జరుగుతోంది. దీనికి సంబంధించినటువంటి ఆధారాలని రాజ్ న్యూస్ బయట పెడుతోంది. అధికారులకు వదిలేస్తున్నాం. దీనిపైన అధికారులు ఏం చర్యలు తీసుకుంటారు? అంజయనగర్లో కూలినట్టే మళ్ళీ చందానగర్లో కూలే వరకు ఎదురు చూస్తారా, లేదంటే ఈ కట్టడాన్ని నిలువున కూల్చేస్తారా? మాట్లాడదాం. పవన్, రైట్, ఈ అంశం ఆల్రెడీ రాజ్ న్యూస్ టెలికాస్ట్ చేసిన ఒక కథనం టెలికాస్ట్ చేయడం జరిగింది. దీనిపైన జనసేనకు సంబంధించినటువంటి ఒక నాయకుడు, ప్రేమ్ కుమార్ అనేటువంటి నాయకుడు, గతంలో కూకట్పల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ ఇది. ఈ బహుళ అంతస్తులు ఏవైతున్నాయో మనం చూస్తున్నాయి. సో ఇది ఈ వ్యక్తికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్. సో మనం చూడొచ్చు, ఈ నాలకు సంబంధించినటువంటి కాంపౌండ్ వాల్ కట్టారు. సో మనుషులకు కూడా కనిపించనంతగా, అసలు పక్కన నాలా ఉందన్నటువంటి విషయం కూడా బేసికలీ ఎవరికి తెలియదు. సో బయట నాలా ఉంది. సో ఆ నాలాను ఆక్రమించేసి కబ్జా చేశారన్నది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. దీనికి సంబంధించి అసలు పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి, ఎంత మేరకు దీన్ని కబ్జా చేశారు? సో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కొంచెం చెప్పే ప్రయత్నం చేస్తారా? ఇతని పేరు ప్రేమ్ కుమార్. ఈయన కుక్కట్పల్లి నుంచి పోటీ చేసిన వ్యక్తి. కేవలం రాజకీయ అండదండలతో అసలు యథేచ్ఛగా ఎక్కడ పడితే అక్కడ ఒక పూర్తిగా భవనాలను నిర్మిస్తున్నారు. అసలు దానికి పర్మిషన్ ఉండదు, కానీ పర్మిషన్ తీసుకొస్తున్నారు. అది ఎలా తీసుకొస్తున్నారు ఇప్పటివరకు కూడా ఎవరికి కూడా దీనికి సంబంధించి కూడా ఎలాంటి సమాధానం మాత్రం ఇవ్వలేదు. అయితే ఇక్కడ చూస్తే మాత్రం ప్రధానంగా ఆ యొక్క గంగారం సంబంధించిన చెరువు అయితే ఎక్కడైతే ఉందో ఆ చెరువును కూడా చూపిద్దాం. ముఖ్యంగా నాలా, ఈ యొక్క నాలా ఇక్కడి నుంచి వెళ్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఈ ఏరియా నుంచి నాలా. ఇతని సర్వే నంబర్ వచ్చి 26. ఇక్కడ ఇదంతా కూడా 27 సర్వే నంబర్. ఈ నాలాతో పాటు ఇక్కడ అంతా శ్మశాన వాటిక ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఒక బిఎస్ఎన్ఎల్ సంబంధించిన ఆఫీస్ సంబంధించి కూడా ఒక ల్యాండ్ ఉంటుంది. ఆ ల్యాండ్ని కూడా పూర్తిగా కబ్జా చేసి ఒక ఇక్కడ చూస్తున్నాం, ఒక గోడ కనిపించిన ప్రహారీ గోడ, ఇదంతా కూడా నాలాలోకి వచ్చింది. అయితే ఇక్కడ దీనికి సంబంధించి చూసి మనం ఒకసారి ఇలా ఉంటే మాత్రము
ఈ నాల ఎట్నుంచి అయితే వెళ్తుందో దీనికి సంబంధించి ఇక్కడ రోడ్డు కూడా వేసిన పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ రోడ్డు మనకు క్లారిటీగా చూద్దాం. అసలు నాలపై నుంచి ఎలా రోడ్డు వేస్తాడు. సో బేసికల్లీ అక్కడ రోడ్ లేదు. సో ఈయన ఈ బిల్డింగ్ కోసం ప్రత్యేకంగా రోడ్ వేయడం జరిగింది. అవును, అదే ఈ రోడ్ అని చూపించి పర్మిషన్ తీసుకొచ్చారు. అంటే అధికారులు ఇక్కడ విజిట్ చేయకుండా ఎలా పర్మిషన్ ఇస్తారు అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి మనకు ఇక్కడ చాలా పెద్ద అందరూ కూడా ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. అసలు నాలపైన రోడ్ ఎట్లా ఇస్తారు, దానికి పర్మిషన్ ఎలా తీసుకొస్తారు అనే దానిపైన కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు స్థానికులు కావచ్చు, అక్కడ ఉన్న అందరూ కూడా దీనిపైన ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ భారీ ఎత్తున వర్షాలు కురిసినప్పుడు ఈ యొక్క నాల పొంగి పొర్లి ఈ యొక్క రోడ్ మొత్తం కూడా కొట్టుకొని వెళ్ళిపోతే అప్పుడు దీనికి సంబంధించిన పరిస్థితి ఎలా ఉంటుంది? ఖచ్చితంగా, ఎందుకంటే దీనిలో ఎంత నాణ్యత ఉందన్నటువంటి విషయం ఎవరికి తెలియదు. సో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయింది, దీన్ని అమ్మకం జరగాలి, దీన్ని సేల్స్ జరగాలంటే ఇక్కడ ఒక రోడ్డును చూపించాలి. ఈ రోడ్డును బేస్ చేసుకుని ఇక్కడ దీని అమ్మకాలు జరుపుకుంటున్నారు. సో కస్టమర్లకు అమ్ముతున్నారు. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే పెద్ద పెద్ద మేడిగడ్డ లాంటి పిల్లర్లే వరదలకు గోదావరి నదీ ప్రవాహానికి కుంగిపోయినటువంటి చరిత్ర మనం చూస్తున్నాం. అట్లాంటి దీని నాణ్యత ఏంటి, అసలు దీనికి పర్మిషన్లు ఎవరు ఇచ్చారు, ఇక రోడ్డు అసలు లేనటువంటి రోడ్డును సృష్టించడానికి గల కారణాలు ఏంటి మనం చూస్తున్నాం. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం ఇది నాలా కదా? అవును, ఇది నాలా. ఈ రోడ్డు కింద నుంచి నాలా ఉంది. సో మళ్ళీ ఇక్కడ కనెక్ట్ అవుతుంది. సో ఇది ఒక జనరల్ రోడ్డు, మెయిన్ రోడ్ ఉంది ఒకటి. సో ఈ రోడ్ నుంచి మళ్ళీ నాలా ఇక్కడికి వెళ్ళిపోయింది. సో బేసికల్ అక్కడ నాలానే ఉంది, రోడ్ లేదు. రోడ్ వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తారు. అసలు ఈ ఫ్లాట్ చూస్తే ఇక్కడ కూడా రోడ్డు లేదు దీనికి సంబంధించి. ఈయన దీనిపైన రోడ్డు వేసి నాలా పైన తనకు రోడ్డు ఉందని చెప్పి కూడా అధికారులకు సంబంధించి పూర్తిగా ఒక ఫేక్ డాక్యుమెంట్లు అన్ని కూడా సృష్టించి పర్మిషన్ తీసుకున్నారు. అయితే ఒక సామాన్య వ్యక్తి ఒక భవనం కట్టాలంటే అధికారులు అంతా కూడా అక్కడికి వచ్చి దీనికి పర్మిషన్ ఇవ్వాలంటే 1,15,00,000 ప్రశ్నలు అడుగుతారు. కానీ ఇక్కడ మాత్రం అతనికి ఎలాంటి ప్రశ్నలు లేకుండా పూర్తిగా పర్మిషన్ ఇచ్చిన పరిస్థితి చూస్తున్నాం. అయితే ఇందులో చూస్తే ఇస్రో మ్యాప్ చూద్దాం. ఇస్రో మ్యాప్లో చాలా క్లియర్గా ఉంది. సర్వే నంబర్ 26 సంబంధించి ఒక యాంగిల్ ఎలా ఉంది, అతను కన్స్ట్రక్షన్ చేసిన యాంగిల్ ఎలా ఉంది ఇక్కడ చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ చూస్తే 26 సంబంధించిన ఏరియా ఎలా ఉంది, వాళ్ళకి సంబంధించిన ల్యాండ్. ఇది 27. ఇక్కడ నాలకు సంబంధించి పూర్తిగా కబ్జా చేసుకొని వచ్చి ఇక్కడ నాలా లేకుండా నాలకు సంబంధించి రోడ్డు చూయించి పర్మిషన్ తీసుకున్న పరిస్థితి చూస్తున్నాం. అంటే అధికారులకు సంబంధించి పూర్తిగా తప్పిదం అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఫ్లాట్లు కోట్లాది రూపాయలు పెట్టి, లక్షలాది రూపాయలు పెట్టి కొనుక్కుంటారు. కానీ ఇక్కడ మాత్రం రోడ్డుకు సంబంధించి పర్మిషన్ లేకుండా తనకు పర్మిషన్ ఉందని చెప్పి పాపం అమాయక ప్రజలను మోసం చేసి ఒక్కొక్క ఫ్లాటు ₹1,00,00,000 అమ్ముకొని దాదాపు లక్షల కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. అయితే మొత్తానికి చూస్తే ప్రేమ్ సంబంధించిన కన్స్ట్రక్షన్ ఒక విజువల్స్లో చూద్దాము. అంటే ఇక్కడ సంబంధించిన మ్యాప్ ఏదైతే ఉందో ఇక్కడ అంతా కూడా 26 సంబంధించిన సర్వే నెంబర్. కానీ ఇక్కడ మాత్రం ఇదంతా కనిపిస్తున్న ఖాళీ ప్లేస్ మాత్రం 27 సర్వే నెంబర్. దాని పక్కన నాలా ఉంది. కానీ ఇక్కడ చూస్తే మాత్రం అతను ఇక్కడ కట్టుకోవాలి, కానీ ఇదంతా కూడా సెట్ బ్యాక్ ఇవ్వాలి. ఇంకోసారి ప్రభుత్వానికి ఎవరైనా సరే ల్యాండ్ కట్టుకోవాలంటే కంపల్సరీ ఒక ఇల్లు కట్టాలంటే సెట్ బ్యాక్ చూపించాలి. కానీ అతను మాత్రం ఎక్కడ కూడా సెట్ బ్యాక్ చూపించలేదు. ఇంకా నాలానే సగం పూర్తిగా కబ్జా చేసిన పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ స్ట్రక్చర్ ఎలా ఉంది 1, 2 దీనికి సంబంధించి చూస్తే ఇస్రో మ్యాప్లో అతని స్ట్రక్చర్ ఎలా ఉంది చూడండి. ఇక్కడ ట్రయాంగిల్లో ఉంది, కానీ అతను మాత్రం ఇక్కడికి ఎంత ఈ కార్నర్స్ అక్కడ మనకు క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే మాత్రం అతను చాలా స్ట్రైట్ గా ఇట్లా మనం చూడొచ్చు 1, 2, 3 మొత్తానికి కూడా నాలాను కబ్జా చేసి పూర్తిగా అక్రమ నిర్మాణం చేపట్టాడని చెప్పి ఇదే దీనికి ప్రధాన సాక్ష్యంగా మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. కానీ అధికారులకు ఎందుకు కనిపించడం లేదు? ఇంత మంచి ఇస్రో మ్యాప్స్ ఉన్నాయి, ఇస్రో మ్యాప్లో కూడా చూడొచ్చు. దీనికి సంబంధించి కూడా చూడొచ్చు. ఈ యొక్క సర్వే నంబర్ 27 ఎంత పెద్దగా ఉంది ఒక ప్రభుత్వం ల్యాండ్కి సంబంధించి. ఇందులోనే శ్మశాన వాటిక కూడా ఉంది. ఒక విజువల్స్లో చూద్దాం. అతను కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ ఒక విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. నాలా ఉంది. అతనికి సంబంధించిన ప్రహారీ గోడ, ఇంత పెద్ద ప్రహారీ గోడ కనిపించాడంటే అపార్ట్మెంట్లో ఎవరైనా నించున్నా కూడా బయటికి నాలా ఉంది అనేది కూడా కనిపించకుండా పూర్తిగా చాలా పకడ్బందీగా కూడా కట్టిన పరిస్థితి కూడా చూస్తున్నాం. ఈ యొక్క నాలకు సంబంధించి ఈ యొక్క భవనాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్మిస్తుంటే అధికారులు ఎందుకు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారనే దానిపైన కూడా ఇక్కడ అతనికి సంబంధించి మనము అసలు ఈ యొక్క ల్యాండ్ అంటే బిల్డింగ్కి సంబంధించిన ఒక పర్మిషన్ సంబంధించిన నాలా మనం చూద్దాము. ఇప్పుడు మళ్ళీ విజువల్స్లో కూడా చాలా క్లియర్గా చూపిస్తాం. మీకు అందరికీ చాలా అర్థమయ్యేటట్టు కూడా కనిపిస్తుంది. చూడొచ్చు, ఈ ప్రహారీ గోడ ఉంది. ఆ ప్రహారీ గోడ పక్కనే ఈ యొక్క నాలా కూడా ఉంటుంది. ఇది సంబంధించిన విజువల్స్ ఇప్పుడు మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. అసలు ఈ యొక్క దీనికి రోడ్ ఏ విధంగా ఉంది, అసలు రోడ్డుకి సంబంధించి ఈ యొక్క ల్యాండ్కి రోడ్డు లేకున్నా కూడా నాలకు సంబంధించి పూర్తిగా ఈ యొక్క రోడ్డును చూపించి ఇంత పెద్ద భవనం కడుతుందంటే ఇదే. ఇక్కడ గేట్ కనిపిస్తుంది, ఇదంతా వాల్ కట్టేశారు.
ఇక్కడ ఇప్పుడు ఈ కనిపించేది రోడ్ ఇది ఆ రోడ్డు అపార్ట్మెంట్కి వెళ్ళే రోడ్డు అంటే ఇక్కడ గేట్లు పెట్టేశారు అంటే పెద్ద పెద్ద రేకులు వేసి ఇక్కడ నాలా ఉంది అనేది మాత్రం కనిపించకుండా పూర్తిగా చాలా పకడ్బందీగా దీనికి సంబంధించి కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాం. మరోవైపు శ్మశాన వాటిక కూడా ఉంది ఇందులో సగం ల్యాండ్, అందులో కూడా కబ్జా చేసి పూర్తిగా శ్మశానాన్ని కూడా ఈ యొక్క బిల్డింగ్లోకి కలిపాడంటే ఈ యొక్క ప్రేమ్ అనే వ్యక్తి చాలా పలుకుబడిన వ్యక్తిగా మనకు కనిపిస్తుంది. స్థానికులు కూడా చాలా మంది కూడా స్పష్టంగా కనిపిస్తుంది పవన్. లేని రోడ్డుకి అసలు దారే లేదు, దారి లేనటువంటి దానికి ఒక దారి క్రియేట్ చేసి అక్కడ ఒక అపార్ట్మెంట్లు కట్టేసి అక్కడ నాలా కనిపించకుండా అపార్ట్మెంట్ 5 అంతస్తుల అపార్ట్మెంట్లు కనిపిస్తుంది. సెంట్రల్ జైల్ వాల్స్ కట్టినట్టు పెద్ద పెద్ద స్థాయిలో వాల్స్ కట్టేసి అంటే ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు, ఎవరి కళ్ళు కప్పుదాం అనుకుంటున్నారో అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీరు ఎవరన్నా మోసం చేయడానికంటే ముందు ప్రభుత్వ అధికారులకు సంబంధించి అనుమతులు ఉంటే ఎవరు కూడా మోసం చేయడానికి ఉండదు. కానీ వీరంతా కూడా లేనిది ఉన్నట్టు ఉంది లేనట్టు సృష్టించి డాక్యుమెంట్స్ అన్నీ కూడా తయారు చేసుకొని ఇలాంటి పర్మిషన్లు తీసుకొచ్చి పాపం అమాయకులకు సంబంధించి వారిని యొక్క డబ్బులు దండుకుంటున్నారంటే మనం చూడొచ్చు. ఒక శ్మశాన వాటిక, ఇక్కడ శ్మశాన వాటిక కూడా సమాధులు కూడా కనిపిస్తున్నాయి. ఆ సమాధుల ప్రహారీ గోడ కూడా చూడొచ్చు. అంటే మొత్తం అతనికి ఏది కనిపిస్తే అది కబ్జా చేయడమే ఒకటే మనకు చాలా బండ గుర్తుగా కనిపిస్తుంది. ఎందుకంటే అతన్ని ఎవరు కూడా ప్రశ్నించే అధికారం కూడా లేదు. ఎందుకంటే ఎవరైనా ప్రశ్నిస్తే తిరిగి వారిపైన దౌర్జన్యం చేస్తాడు. అంటే అతనికి చాలా మంది కూడా దీనికి సంబంధించి అతని పైన ఫిర్యాదులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా చూస్తే మాత్రం ప్రధానంగా అతనికి సంబంధించి ఒక ఎంఆర్ఓ కూడా మనకి దీనికి సంబంధించి మనము ఇందాం. అసలు ఎంఆర్ఓ ఏమన్నాడు వ్యక్తి, ఒకసారి ఎంఆర్ఓ ఏమన్నాడో చాలా క్లియర్గా విందాం. అసలు ఎంఆర్ఓ మాటల్లో అసలు నిజంగా పర్మిషన్ ఉందా లేదా అనే విషయాన్ని కూడా మనకు చాలా క్లారిటీగా చెప్తారు. విందాం. ఇన్స్పెక్షన్ అయిన తర్వాత మనకు నాలా విడత్ ఎంత ఉంది, ఫిజికల్గా ఎంత ఉందో, నాలా గ్రౌండ్ మీద ఎంత, మ్యాప్ ప్రకారం ఎంత ఉందో అయిన తర్వాత దాన్ని బట్టి మేము దానిపైన డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. జాయింట్ ఇన్స్పెక్షన్ అయిన తర్వాత ఆ కన్స్ట్రక్షన్ అనేది ఎఫ్టీఎల్లో వస్తుందా బఫర్లో వస్తుందా అని కన్ఫర్మ్ చేసి చెప్తాం. 10 మీటర్స్ అబోవ్ ఉంటే దాని సైజు మళ్ళీ డబుల్ అవుతుంది కాబట్టి నాలా విడత్ని బట్టి బఫర్ జోన్ ఉంటుంది. దాన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండ్ మేము కలిపి జాయింట్ ఇన్స్పెక్షన్ డిసైడ్ చేస్తున్నాం. అంటే మనకు వార్తాపత్రికల్లో ఇది ఇల్లీగల్ అవుతుందని వచ్చింది. దానిపైన వెరిఫికేషన్ కోసం మనం అంటే ఇరిగేషన్ మేము ప్లాన్ చేసాం. ఎగ్జిస్టింగ్ నాలా మీద ఇట్లా కాలువ మీద ఏదైనా రోడ్ వేయాలంటే కంపల్సరీ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఆల్ డిపార్ట్మెంట్స్ జిహెచ్ఎంసీ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మోస్ట్గా తీసుకున్న తర్వాత రోడ్ ఫామ్ చేయాలి. దీనికి సంబంధించి వాళ్ళ దగ్గర ఏమైనా పేపర్స్ ఉన్నాయని వెరిఫై చేయడం జరుగుతుంది. పర్మిషన్స్ క్యాన్సిల్ చేస్తాం. ఫస్ట్ పర్మిషన్ క్యాన్సిల్ కోసం కన్సర్న్ డిపార్ట్మెంట్ రాస్తాము. అదేవిధంగా నిజంగానే అది ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో వస్తున్నట్లయితే వాటిపైన కూడా డిస్మెంటల్కి మనం నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారం డిస్బండిల్ నోటీస్ ఇవ్వడానికి చాలా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే బఫర్లో ఉందా, నాలాను ఆక్రమించారా లేదా, ఆక్రమిస్తే కనుక చర్యలు తీసుకుంటాం. ఇందులో ఈ పాయింట్ ఒకటి, నాలా ఆక్రమించింది ఒకటి, తో పాటు రోడ్ వేయడం కూడా ఎంఆర్ఓ గారు ఏం చెప్తున్నారో అక్కడ మేము 3 వింగ్స్ డిపార్ట్మెంట్స్ సర్వే ఇన్స్పెక్షన్, రెవెన్యూ అండ్ ఎంఆర్ఓ. సో ఈ 3 డిపార్ట్మెంట్లు ఇన్స్పెక్షన్ చేస్తే దెన్ అప్పుడు రోడ్డుకు పర్మిషన్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఎట్లాంటి పర్మిషన్ ఉంది లేదన్నది తెలియదు, రైట్? అసలు దానికి రోడే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలా పైనే రోడ్ వేయడం జరిగింది. సో కంప్లీట్లీ ఇది డీవియేషన్ జరిగింది స్పష్టంగా కనిపిస్తుంది. పవన్, నాకు ఒకసారి ఈ బిల్డింగ్ పర్మిషన్ చూపిస్తారా? అంటే ఏ సర్వే నెంబర్లో ఈ పర్మిషన్స్ ఉన్నాయి, అట్ సేమ్ టైం ఏ సర్వే నెంబర్లోకి ఎంటర్ అయ్యారు అన్నది మనం చూపించేసాం. ఇప్పుడు అయితే ప్రేమ్ కన్స్ట్రక్షన్ సంబంధించి పర్మిషన్లు అసలు ఏ విధంగా ఉన్నాయి, అతనికి ఎప్పుడు పర్మిషన్లు వచ్చాయి, దానికి సంబంధించి పూర్తిగా మన దగ్గర అన్ని ఆధారాలతో సహా మనము ప్రజలందరికీ కూడా అందరికీ అర్థమయ్యే విధంగా తీసుకొస్తున్నాం. ముఖ్యంగా చూస్తే ఈ యొక్క దీనికి సంబంధించిన అతనికి ఎలాంటి పర్మిషన్లు ఉన్నాయో అని చూద్దాం. దీనికి సంబంధించి చూస్తే మొదటగా జిహెచ్ఎంసీకి సంబంధించిన పర్మిషన్ అతనికి ఎప్పుడు వచ్చిందంటే ఈ యొక్క పర్మిషను 12 ఫిబ్రవరి 2025లో వచ్చిన పర్మిషన్ కాపీ. అయితే ఇందులో చూస్తే మాత్రం అతనికి సంబంధించి 26 సర్వే నెంబర్లో అతనికి ఫ్లాట్ ఏరియా వస్తే 2076 గజాల 45 చదరపు మీటర్లు. కానీ ఇక్కడ మాత్రం చూస్తే అతనికి నెట్ ఫ్లాట్ ఏరియా అంటే పర్మిషన్ వచ్చిన సంబంధించిన ఏరియా చూస్తే మాత్రం 1800 గజాల ఆ యొక్క పర్మిషన్కి సంబంధించిన కాపీ కూడా మనం చూస్తున్నాం. కానీ ఈ ఏరియాలోనే పర్మిషన్ సంబంధించిన కన్స్ట్రక్షన్ చేయాలి. కానీ ఇతను మాత్రం ఎక్కడా కూడా ఈ యొక్క నిబంధనలను కూడా పాటించిన పరిస్థితి కూడా లేదు. అతని ఇష్టం వచ్చిన విధంగా ఈ యొక్క దీనికి సంబంధించి కూడా కన్స్ట్రక్షన్ చేశారు. 26 కాదు 27 కూడా నాలాను కూడా ఆక్రమించి ఈ యొక్క పర్మిషన్ తీసుకొచ్చాడంటే ఇతను ఎలాంటి, మీరు చెప్తున్నట్టు బిల్డింగ్ పర్మిషన్ సంబంధించి బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్ 26 సర్వే నెంబర్లో కనిపిస్తోంది. టీఎస్ నెంబర్, సర్వే నెంబర్, ఓకే, గ్రామకంఠం అబాడి 26. బట్ ఇస్రో మ్యాప్ చూపిస్తోంది 27లో కూడా ఎంటర్ అయిపోయారని చెప్పేసి శాటిలైట్ చూపిస్తున్నటువంటి అంశం. ఇంత జరుగుతున్నా అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు? అంటే ఎవరి పలుకుబడితో ఏం నడుస్తోంది హైదరాబాద్లో? ఓవైపు బంగ్లాలు కూలిపోతున్నా కూడా యాజ్ పర్ బిల్డింగ్ పర్మిషన్ చూసుకుంటే 26లో ఉంది. అవును, సో సర్వే నెంబర్ 26లో ఉంది. బట్ ఇదే 26 నుంచి ఎన్క్రోచ్ అయ్యి 27లోకి వచ్చారు. సో ఇది ప్రధానమైనటువంటి
ఆధారాలతో ఉన్నటువంటి ఎలిగేషన్. సో దీనికి సంబంధించి అధికారుల నుంచి ఇప్పటివరకు ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. సో ఇన్స్పెక్షన్ అన్న జరుగుతా లేదన్న దానికి క్లారిటీ లేదు. సో ఇప్పుడు అధికారుల నుంచి ఎట్లాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అయితే ప్రజెంట్ రాజ్ న్యూస్ కూడా మొన్న కథనం వేసినప్పుడు ఎంఆర్ఓ కూడా స్పందించిండు. అయితే దీనికి తక్షణమే మేము ఫీల్డ్ విజిట్కి వెళ్తాము. ఇరిగేషన్, ఎంఆర్ఓ, అంతేకాకుండా రెవెన్యూ అధికారులు మొత్తం ఫీల్డ్కి వెళ్ళి గతంలో ఉన్న అతని పర్మిషన్ కాపీస్ ఏమున్నాయి, ఇప్పుడు ఉన్న సంబంధించిన కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంది, దానిపైన ఫీల్డ్ విజిట్ చేసి ఒక కంపల్సరీగా నోటీసులు ఇస్తామని చెప్తారు. నోటీసులు ఇచ్చిన దాని తర్వాత ఒక బిల్డింగ్ పర్మిషన్ సంబంధించి పూర్తిగా అతని అనుమతులకు విరుద్ధంగా ఉంటే బిల్డింగ్ కూడా కొలాప్స్ చేస్తామని చెప్పి చాలా క్లియర్గా ఎంఆర్ఓ ఇచ్చారు. అయితే ఇందులో వీరు ఫీల్డ్ విజిట్కి ఎప్పుడు వెళ్తారు అనే దానికి సంబంధించి కూడా కొంత సమయం కావాలనేది మాత్రం అడిగిన పరిస్థితి చూస్తున్నాం. అయితే రేపు వెళ్తారా, ఎల్లుండి వెళ్తారా అనేది మాత్రం మనకు మరోసారి ఎంఆర్ఓని ఆశ్రయిస్తే దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వస్తుంది. అయితే మొత్తానికి చూస్తే ఇస్రో మ్యాప్లో ఎక్కడా కూడా దీనికి సంబంధించి అతని యొక్క ల్యాండ్ 26 సర్వే నంబర్ సంబంధించిన ల్యాండ్ మాత్రమే ఎక్కడా కూడా కనిపిస్తున్న పరిస్థితి. కానీ అతను ల్యాండ్కి సంబంధించి ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసింది ఇంతవరకు వచ్చారు. ఈ యొక్క నాలాను కూడా 27లోకి ఎంటర్ అయిపోయి పూర్తిగా దీనికి సంబంధించి ఇందులో కూడా కన్స్ట్రక్షన్ కూడా చేసిన పరిస్థితి. పవన్ ఎంత యథేచ్ఛగా వచ్చింది కనిపిస్తుంది కదా. యాక్చువల్గా అయితే 26లోనే బఫర్ వదిలేయాలి. సో సెట్ బ్యాక్ వదిలేసి, నాలాకున్నటువంటి సెట్ బ్యాక్ వదిలేసి కన్స్ట్రక్షన్ ఆ ముందుకు కట్టాలి. బట్ అట్లాంటిది ఏకంగా నాలానే ఆక్రమించేసి దానిపైన లేని రోడ్డును సృష్టించారంటే ఎంత మాయాజాలం నడుస్తుంది హైదరాబాద్లో. సో కస్టమర్లు కొనేప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే ఒక ఇల్లు అనేది ఒక జీవితం. ఒక జీవితకాలం ఈఎంఐలు కట్టుకుంటే ఎప్పుడో రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఈఎంఐలు నడుస్తూ ఉంటాయి. అదొక కళ, ఇల్లు అనేది, పెళ్ళి అనేది అంతే. సో అట్లాంటిది ఒక ఇల్లును ఇట్లా దుర్మార్గంగా రాజకీయ అండదండలతోటి, పలుకుబడితోటి అక్రమార్కులు కబ్జాలు చేస్తూ ఏకంగా నాలాలనే కబ్జాలు పెడుతూ ధనార్జన ధ్యేయంగా హైదరాబాద్ మహానగరంలో అంజయ్ నగర్ లాంటి ఎగ్జాంపుల్ రీసెంట్ ఎపిసోడ్ని మనం చూడొచ్చు. ఇప్పటికీ ఆ శిథిలాలు సాక్ష్యంగా అలాగే ఉన్నాయి. అలాంటి ఎపిసోడ్ మళ్ళీ పునరావృతం అయితే గనక ఖచ్చితంగా ఇది ముందే అధికారులు దీనిపైన నిర్ణయం తీసుకోవాలి. ముందే దీన్ని ఖచ్చితంగా డిమాలిష్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా అధికారుల పైన ఉంది. పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలి, జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా జరగాలి. ఒక్కసారి పవన్, ఈ అంజయ్ నగర్కి సంబంధించినటువంటి విజువల్స్ ఒకసారి ప్లే చేద్దాం. సో అక్కడ అసలు ఎట్లాంటి పరిస్థితుల్లో కూలిపోయింది, అది కూడా కొత్త కన్స్ట్రక్షన్ అయినటువంటి బిల్డింగే. అవును, అంజయ్ నగర్లో బిల్డింగ్ కొలాప్స్ సంబంధించిన విజువల్స్ కూడా చూద్దాము. అసలు ఒక 48 గజాలలో దీనికి సంబంధించిన కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేశారో, అయితే అక్కడ పూర్తిగా ఈ యొక్క నాలా పైన కబ్జా చేసి ఒక 7 అంతస్తుల భవనం కడుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా పూర్తిగా కుప్పకూలిన విజువల్స్ చూస్తున్నాము. అసలు ఒక నాలా పైన 48 గజాలు సంబంధించి 7 అంతస్తుల భవనం నిర్మించాలంటే అసలు ఎన్ని అనుమతులు తీసుకోవాలి? కేవలం డబ్బులకు ఆశపడి యథేచ్ఛగా ఎక్కడ పడితే అక్కడ ఇలాంటి ఒక నాలాలే కాదు, ఎక్కడ పడితే అక్కడ దీనికి సంబంధించి వారంతా భవనాలు నిర్మించి ప్రజల ఆస్తులను కావచ్చు, అంతేకాకుండా ప్రజల ప్రాణాలతో పూర్తిగా చెలగాటం అవుతున్నా దీనికి సంబంధించిన అధికారులు మాత్రం తమకు ఏమీ తెలియనట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే హైడ్రా కూడా చాలా రోజుల నుంచి కూడా చెప్తుంది, ఎందుకంటే ఈ యొక్క నాలాలు తాము పూర్తిగా కబ్జాలకు గురి అవుతున్నాయి. ఎందుకంటే భారీ వర్షం పడ్డప్పుడు ఈ యొక్క కబ్జాలకు గురైన నేపథ్యంలో పూర్తిగా ఎవరైతే అమాయకులు ఉంటారో వారి ఇళ్లలోకి నీళ్లు వెళ్ళి వాళ్ళు చాలామంది కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి చూస్తున్నాము. అలాంటి నాలాలను కబ్జా చేయొద్దని చెప్పి కూడా ఇదే హైడ్రా కొన్ని రోజుల నుంచి కూడా చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో అయినా కూడా ఎవరు కూడా వినిపించుకోని నేపథ్యంలోనే ఈ యొక్క ఘటన కూడా చూస్తున్నాము. ఇది కొండాపూర్ అంజయ్ నగర్లోనే ఈ యొక్క ఘటన చూస్తున్నాం. ఇదే ఘటన గిట మరోసారి ప్రేమ్ కన్స్ట్రక్షన్లో కూడా పునరుద్ధం అయితే మాత్రం చాలామంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశం ఇప్పటికైనా అధికారులు ఇవ్వద్దు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన అధికారులు మీరు ప్రజల ప్రాణాలు ఎలా బలికొంటారు అనేది మాత్రం స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఒక అధికారిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటే కాదు, దీనికి సంబంధించిన దీని వెనక ఎవరైతే బాధ్యులు ఉంటారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే 7 అంతస్తుల భవనం నిర్మిస్తుంటే అధికారులు కళ్ళు మూసుకున్నారా? ఒక భవనం నిర్మించాలంటే ఎంత సమయం పడుతుంది? కానీ అధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు? కంపల్సరిగా ప్రజల ప్రాణాలు కాపాడాల్సింది అధికారులే కాబట్టి దీనికి సంబంధించిన ఇలాంటి పర్మిషన్ లేని బిల్డింగ్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రజల ప్రాణాలతో పాటు వారి ఆస్తులను కూడా కాపాడాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. ఇప్పటికైనా మర్చిపోవద్దు అధికారులు. ఎవరు కూడా దీనికి సంబంధించి దీనిపైన ఉపేక్షించేది లేదు అనేది మాత్రం ప్రధానంగా ప్రతి ఒక్క అధికారి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక పాయింట్ పవన్, ఇదే అంజయ్ నగర్లో ఆ బిల్డింగ్ కూలితే దాని పక్కన ఉన్నటువంటి బిల్డింగ్స్ కూడా ఎఫెక్ట్ అయ్యాయి. అవును, ఇక్కడ మెయిన్ ఏంటంటే అసలు రోడ్ లేదు, ఉన్న బిల్డింగ్కు రోడ్ లేదు, లేని రోడ్డును సృష్టించారు. దానికి సంబంధించి ఇంతవరకు అధికారుల దగ్గర నుంచి ఎట్లాంటి రియాక్షన్స్ లేవు. పక్కనే ఇంకొక బిల్డింగ్స్ ఉన్నాయి, ఆ పక్కనే ఆనుకున్నటువంటి బిల్డింగ్స్ మీద ఎఫెక్ట్ అయితే బాధ్యులు ఎవరు?
సో ఇప్పుడు అంజయ్ నగర్ కళ్ళ ముందే కనిపిస్తోంది. మొత్తానికి చూస్తే ఈ భవనం కూలినప్పుడు పక్కన భవనం పైన కూడా ఎఫెక్ట్ పడి అందులో కూడా ఒక వ్యక్తి చనిపోయిన పరిస్థితి చూస్తున్నాం. అదే ఇంత పెద్ద భవనం ఏదైతే ప్రేమ్ సంబంధించిన కన్స్ట్రక్షన్ నిర్మిస్తుందో 5 అంతస్తుల భవనము పక్కన భవనం పైన పడితే మాత్రం పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతారు. కంపల్సరిగా దీనికి సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకపోతే మాత్రం దీనికి సంబంధించిన బాధ్యులు ఎవరైతే ఉంటారో వారిపైన పూర్తిగా దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడున్నటువంటి ప్రకారం చూస్తే కనుక ఈ 26లో బిల్డింగ్ ఉంది, రైట్. ఇది నాలా ఎఫెక్టెడ్ ఏరియా, నాలా ఎఫెక్ట్, రైట్. సో ఇది నాలా నడుస్తుంది. నాలా అంటే నాలా ఎఫెక్టెడ్ ఏరియాను వదిలేయాలి, సెట్ బ్యాక్ కింద వదిలేసి ఈ లోపలికి కన్స్ట్రక్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఈ ప్రేమ్ కుమార్ జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి ఏం చేశాడంటే ఈ నాలాను కూడా ఆక్యుపై చేసేసి నాలాను దాటేసి కన్స్ట్రక్షన్ చేసి ఇక్కడ అంతస్తుల మీద అంతస్తులు లేపేసినటువంటి పరిస్థితి. ఇది పూర్తిగా అధికారికంగా ఉన్నటువంటి స్కెచ్. దీనికి సంబంధించి ఇందాకే మనం ఇస్రోకి సంబంధించినటువంటి శాటిలైట్ సర్వే నెంబర్తో సహా ఇప్పటివరకు మనం చూపించడం జరిగింది. ఇతనే ప్రేమ్ కుక్కడపల్లి నుంచి పోటీ చేసిన అభ్యర్థి పవన్ కళ్యాణ్తో కూడా దీనికి సంబంధించి చూస్తున్నాము. పవన్ కళ్యాణ్ చెప్తాడు ప్రభుత్వ ఆస్తులను ఎవరు కూడా కబ్జా చేయొద్దు అని. కానీ దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ మాట కూడా పట్టించుకోకుండా ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేసి మరి యథేచ్ఛగా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇలాంటి వ్యక్తిని ఏం చేయాలి? ఎందుకు ప్రభుత్వం చూసి చూడనట్టుగా వివరిస్తుంది? అంటే అతనికి రాజకీయ అండదండలు ఉన్నాయని చెప్పి మీరు భయపడుతున్నారా? ప్రభుత్వం సంబంధించిన ఆస్తులు కావచ్చు, ప్రజల ఆస్తులతో పూర్తిగా ప్రాణాలతో చెలగటమాడుతున్న అతనిని వెంటనే అరెస్ట్ చేయాలి, అతని బిల్డింగ్ను కూలగొట్టాలి. ఎందుకంటే ప్రజల ఆస్తులతో దీనికి సంబంధించి కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్న ఇలాంటి వ్యక్తిని ఏం చేయాలి? దీనికి సంబంధించి ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ఇతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తం చేస్తున్న కూడా పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, అంటే కేవలం కోట్ల రూపాయలు పెట్టి ఇళ్ళు కొనుక్కునే వాళ్ళు, అపార్ట్మెంట్స్లో ప్లాట్స్ కొనుక్కునే వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. అక్కడ ఇప్పటికే హైడ్రా చూస్తున్నాం. హైడ్రా అంజయ్ నగర్లో ఉన్నటువంటి కూలిపోయిన బిల్డింగ్లోని శిథిలాలను తొలగించేటువంటి పరిస్థితికి హైడ్రా వచ్చింది. అసలు హైడ్రా ఏం చేస్తోంది? నాలాల మీద ఇంత యథేచ్ఛగా బిల్డింగ్లు కడుతుంటే, నాలాల పైన రోడ్లు వేస్తుంటే హైడ్రా ఏం చేస్తుంది? ఆ రోడ్లకు పర్మిషన్స్ ఎవరిచ్చారు? హైడ్రాకు పూర్తి స్థాయి స్వతంత్రం ఉంది, పూర్తిగా ఒక ఇండిపెండెంట్ బాడీ అది. సో అట్లాంటి హైడ్రా ఏం చేస్తుంది? ఇట్లాంటి వాటిపైన చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది ఈరోజు ప్రజల తరపున రాజ్ న్యూస్ చేస్తున్నటువంటి డిమాండ్. దీనిపైన ఖచ్చితంగా హైడ్రా రెస్పాండ్ అవుతుందా, జిహెచ్ఎంసీ రెస్పాండ్ అవుతుందా, అటు రెవెన్యూ శాఖ రెస్పాండ్ అవుతుందా, లేదంటే ఇరిగేషన్ శాఖ రెస్పాండ్ అవుతుందా, ఎంఆర్ఓ రెస్పాండ్ అవుతారా లేదా అన్నది ఇప్పుడు ఈ ప్రశ్న ప్రభుత్వానికి, వ్యవస్థలకు ఇక్కడి నుంచి వదిలేస్తున్నాం. కానీ ఈ అపార్ట్మెంట్లో, ఈ ప్రేమ్ కన్స్ట్రక్షన్స్లో కొనుక్కునే వాళ్ళు 1కి 2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే ప్రతి ఒక్క రూపాయి చెమటోర్చి కష్టపడితేనే వచ్చేటువంటి డబ్బు. అట్లాంటి డబ్బును ఇలా నాలాల్లో, మురికి కాలువల్లో, సమాధుల మీద పోస్తే రేపొద్దున మనకు ఆ సమాధులే మిగులుతాయి. ఎందుకంటే ఆ కూలిపోతే శవాలు కనిపిస్తున్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో ఎవరు ఉండొద్దు. హైడ్రా ఖచ్చితంగా ఇట్లాంటి వాటిపైన చర్యలు తీసుకోవాలన్నదే రాజ్ న్యూస్ చేస్తున్నటువంటి కోరిక. రేపు మరికొన్ని ఆధారాలతో మరొక ఎపిసోడ్ కూడా ప్రేమ్ సంబంధించిన కన్స్ట్రక్షన్ దానిపైన ఇంకా ఎన్నెన్ని అక్రమాలు జరిపాడో వాటన్నిటిని కూడా రేపు మళ్ళొక ఎపిసోడ్లో కూడా మీ ముందుకు వస్తాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.